హలో ఫ్రెండ్స్, మనకి ఫారెక్స్ ట్రేడింగ్లోనే యూరోయూఎస్టీ కరెన్సీ పేర్లోనే లాట్ సైజ్ తగ్గట్టుగా మనకి ప్రాఫిట్స్ ఉంటాయన్నమాట. ఎన్ని పాయింట్స్ మీదకి వెళ్ళినాయంటే ఆ పాయింట్స్ తగ్గట్టుగా ప్రాఫిట్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం పర్ఫామ్ చేసినప్పుడు $10,000 అకౌంట్లోనే మనం పెట్టాల్సిన లాట్ సైజ్ చిన్న లాటే పెట్టుకోవాలన్నమాట, 0.20. ఇక్కడ 100 పాయింట్లు వేరియేషన్ తోటి మనకి వచ్చే ప్రాఫిట్ ఎంత, $20. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 0.20 లాట్ తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను, 1.16 136 తీసుకున్నాను. సెల్ ఎంట్రీ 100 పాయింట్స్ కిందకి పడింది, అంటే 1.16036 దగ్గర క్లోజ్ అయింది, అంటే $20 అక్కడగా ప్రాఫిట్ వచ్చింది. అదే $50,000 అకౌంట్ అనుకోండి, మనం ఇక్కడ 10,000 మీద 0.20 తీసుకున్నప్పుడు 0.20 ఇంటూ 5 1 లాట్, అంటే $50,000 మీద మనం 1 లాట్ ట్రేడ్ తీసుకున్నప్పుడు అదే 100 పాయింట్స్ మనకి ఇక్కడ వచ్చే ప్రాఫిట్ $100. ఇక్కడ చూసుకుంటే బై ఎంట్రీ తీసుకున్నాను యూరో యూఎస్టీలోని 1.15923 దగ్గర. ఇది టేక్ ప్రాఫిట్ 1.16023, అంటే 100 పాయింట్ల మీదకి వెళ్ళి ట్రేడ్ క్లోజ్ అయింది. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఎంత, $100. అదే నేను 5 lakhs అకౌంట్ ట్రేడ్ చేశాను అనుకోండి, మనకి మనీ మేనేజ్మెంట్ ప్రకారం, ట్రేడ్ మేనేజ్మెంట్ ప్రకారం $10,000కి 0.20, $50,000కి 1 లాట్, 5 lakhs అకౌంట్కి 10 లాట్స్ తీసుకోవాలి. 50,000 ఇంటూ 10 5 lakhs. సో ఇక్కడ 10 లాట్స్లోనే 100 పాయింట్స్, సేమ్ 100 పాయింట్స్. సపోజ్ ఇది $50,000 అకౌంట్ కదా, ఇది 5 lakhs అకౌంట్ అనుకోండి. ఇదే ట్రేడ్ బై ట్రేడ్ పెట్టాను అనుకోండి 5 lakhs అకౌంట్ అనే 100 పాయింట్లకి ఇక్కడ నాకు వచ్చే ప్రాఫిట్ ఆల్మోస్ట్ $1,000. ఇక్కడ $100 ఉంది కదా, $1,000 వస్తుంది. అంటే 100 పాయింట్స్కి వాల్యూ మారిపోతుంది లాట్ సైజ్ తగ్గట్టుగానే. అదే 1 million అకౌంట్, 10 lakhs అకౌంట్ అనుకోండి, అప్పుడు మనం 20 లాట్స్ తీసుకోవాలి మనీ మేనేజ్మెంట్ ప్రకారం. ఆ 20 లాట్స్ 100 పాయింట్స్ వాల్యూ 2,000 అవుతుంది. అంటే ఇక్కడ 100 పాయింట్స్ మీదకి వెళ్ళడం వల్ల బై ఎంట్రీలోని మనకి ఇక్కడ 2,000 ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. అంటే లాట్ సైజ్ తగ్గట్టుగానే మనకి ఏంటంటే ప్రాఫిట్స్ అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇప్పుడు యూరోస్టీ ప్రైస్లోని ఒక రోజులోనే 500 పాయింట్స్ దగ్గర వెళ్తుంటుంది. మనం జస్ట్ డైలీ ఒక 100 పాయింట్స్ అనేది ఈజీగా టార్గెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నారు, $50,000 అకౌంట్ తీసుకున్నారు, 2 phases మీరు క్వాలిఫై అయ్యారు, ఛాలెంజ్ 1 ఛాలెంజ్ 2, దాంతో రియల్ అకౌంట్ ఇచ్చాడు. మీరు ఒక 10% ప్రాఫిట్ తీసారనుకోండి, అంటే $50,000లోని $5,000 ప్రాఫిట్ తీసారనుకోండి, అందులో 90% స్ప్లిట్ మీకు వస్తుంది అనమాట, ప్రాఫిట్ షేరింగ్. అంటే $4,500 మీకు వస్తుంది. ఆ $4,500లోనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakh అకౌంట్ కొనాలనుకోండి, ఇంచుమించు $2,500 నుంచి $3,000 దాకా ఉంటుంది మరి దాని వాల్యూ. అంటే మీకు వచ్చిన ప్రాఫిట్నే మీరు స్పెండ్ చేసుకొని 10 lakhs అకౌంట్ తీసుకున్నారు అనుకోండి, దీనిలో కూడా ఛాలెంజ్ 1 ఛాలెంజ్ 2 కూడా క్వాలిఫై అయిపోయారు అనుకోండి. ఈ 10 lakhsలో కానీ మీరు 10% ప్రాఫిట్ 1 monthలో తీసినట్టయితే, అంటే ఆల్మోస్ట్ $1,00,000. $1,00,000 మీద మీకు 90% ప్రాఫిట్ పే అవుట్, అంటే మీకు $90,000. అంటే ఇండియన్ కరెన్సీలోనే డాలర్ ప్రెజెంట్ 94 93 దాకా ఉన్నా మనం 100 రూపీస్ వేసుకోండి, అంటే $90,000 అంటే ఆల్మోస్ట్ 90 lakhs అవుతుంది అనమాట. అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్లోనే పర్ఫార్మెన్స్ చేసుకొని మాస్టరీ సంపాదించాలనుకోండి, మెయిన్ స్ట్రాటజీ అన్నమాట. మన దగ్గర స్ట్రాంగ్ స్ట్రాటజీ ఉన్నట్టయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, రైట్ వేలో అన్నమాట. ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. చిన్న అకౌంట్ నుంచి పెద్ద అకౌంట్కి వెళ్ళి హెచ్వేవి మనం అనుకున్నట్టు మంచిగా ప్రాఫిట్ తీసి మంచిగా మనీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది పర్ఫార్మెన్స్లోనే. సో స్టేబుల్గా మనం ఏంటంటే స్ట్రాటజీ డెవలప్మెంట్ చేసుకోవాలి ట్రేడింగ్ చేసినప్పుడు అన్నమాట. ట్రేడ్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఇవన్నిటిని అబ్జర్వ్ చేసుకుని కూల్గా ప్రాఫిట్గా తెచ్చగల చూసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది ఏంటంటే మనకి అవకాశాన్ని ఇస్తున్నాయి. మన దగ్గర మెయిన్ స్ట్రాటజీ ఉండాలా, స్కిల్స్ ఉండాలా. రైట్గా అప్లిమెంట్ చేసాం అనుకోండి, ఇంకా అనకూడదు కానీ అంటే అనుకున్నట్టుగానే మనం పెద్ద పెద్ద అకౌంట్లు కూడా మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మెయిన్ కావాల్సింది స్ట్రాటజీ మన దగ్గర బాగా స్ట్రాంగ్గా ఉందంటే మాత్రం అకౌంట్ $10 లక్షల అయినా ఈవెన్ $1 crore అయినా మనం ఆ స్ట్రాటజీని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే బిగ్ ప్రాఫిట్స్ అనేది మనకి పాసిబుల్ ఉంటుంది పర్ఫార్మెన్స్. రిస్క్ డిస్కౌంట్స్ అవన్నీ అందరికీ షూటబుల్ కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.